Hello, hello all. Welcome to ADDA247 Telugu YouTube channel. So we are here to discuss about the electrical measurements for SSC JEE. So whether I am audible or not, please comment in the chat box. Whether I am audible or not, please comment in the chat box. So welcome to ADDA247 YouTube channel. Recently, SSC JEE has launched the JEE notification for electrical and civil and mechanical engineering. So to get the job in electrical engineering, here we are to make you to achieve the job. So if you are preparing for SSC JEE, please do join in the SSC JEE course available at ADDA247 Telugu app. సో మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్, లైవ్ క్లాసెస్ అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్లు మీరు కావాలనుకుంటే ఎస్ఎస్సి జేఈ కోర్స్ని ADDA247 తెలుగు యాప్లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అవ్వడానికి Y630 అనే కోడ్ని అయితే మీరు వాడచ్చు. సో అండ్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కోసం అయితే ఈ ADDA247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ అప్డేట్ చేయబడుతుందండి. సో ఇవాళ టాపిక్ మనకి ఏంటి అంటే మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇంత ముందుకే మనం 2 days బ్యాక్ ఈ కోర్సుకు సంబంధించిన సిలబస్ అయితే చూసాము. ఆ సిలబస్లో మనకు ఒక టాపిక్గా మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అయితే చూసాము. మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అయితే చూసాము. సో ఎలక్ట్రికల్ పారామీటర్స్లో మనకు చాలా ఉంటాయండి. వాట్ ఈజ్ మెజర్మెంట్ ఎందుకు చేయాలి అనే విషయాలు నిన్న మనం క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఎలక్ట్రికల్కి సంబంధించి మెజర్మెంట్ ఏముంటుందండి, ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఏముంటాయండి మనకు? వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ, తర్వాత ఆర్, ఎల్ అండ్ సి. దీంతో పాటు మనం ఫ్రీక్వెన్సీని కూడా మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పారామీటర్స్ అన్ని మెజర్ చేయాలంటే మనకు ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. వాటినే ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. సో ఇవాళ క్లాస్లో మనము మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి చదువుకోబోతున్నాము. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఈ మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ నుంచి మనకు అట్లీస్ట్ ఒక 4 మార్క్స్ అయితే రావడానికి వీలుంటుంది. జనరల్గా మనకి టోటల్ మెజర్మెంట్కి సంబంధించిన వెయిటేజ్ ఎంత అండి? 10 to 15, 10 నుంచి 15 మార్కుల వెయిటేజ్ ఉంది. అందులో మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ 3 to 4 మార్క్స్ ఉంటుందండి. 3 to 4 మార్క్స్ అయితే మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్కి ఉంటుందండి. సో మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో వోల్టేజ్ మెజర్ చేయాలంటే మనం ఏ డివైస్ వాడతాము, లేకుంటే ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము, అండ్ కరెంట్ను మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతామో ఒకసారి మాకు చాట్ బాక్స్లో చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వోల్టేజ్కి కరెంట్కి ఏం వాడతామో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వోల్టేజ్ అండ్ కరెంట్కి ఏం వాడతామో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
వోల్టేజ్ అండ్ కరెంట్కి ఏం వాడతామో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అందరూ. సో వోల్టేజ్ కోసం మనం మీరు లైవ్లో ఉన్నారని నాకు తెలుసుకోవడానికి మీరు కమెంట్ చేస్తే నాకు ఈజీగా అర్థమవుతుందండి. ఎంతమంది లైవ్లో ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా మన క్లాస్ వింటున్నారని తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆన్సర్స్ నేను రెగ్యులర్గా మీరు క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు ఆన్సర్స్ కంపల్సరీ చెప్తుండాలండి. దాని నుంచి మీరు యాక్టివ్ ఉన్నారా లేదా నాకు తెలుస్తుంది. సో వోల్టేజ్ మెజర్ చేయడానికి మనం వాడేది ఏంటండి? వోల్టమీటర్. వోల్టేజ్ని మెజర్ చేయడానికి మనం వాడేది ఏంటండి? వోల్టమీటర్. కరెంట్కి ఏం వాడతామండి? అమ్మీటర్. కరెంట్కి అమ్మీటర్. సో ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇవి ఇన్స్ట్రుమెంట్స్. సో వోల్టేజ్ అనేది ఇవి జనరిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. జనరిక్ ఇన్స్ట్రుమెంట్స్. జనరిక్ అంటే జనరల్గా వీటిని వోల్టమీటర్లు, అమ్మీటర్లు అని పిలుస్తుంటాం. బట్ ఈ అమ్మీటర్లు, వోల్టమీటర్లు ఇన్ని రకాలుగా ఉంటాయండి. ఇన్ని రకాల అమ్మీటర్లు, వోల్టమీటర్లు ఉంటాయి. సో మీరు వోల్టేజ్ మీద, మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ మీద మీరు ఆన్సర్ చేయాలి అంటే మీరు వీటి గురించి చదవాలి. వీటి గురించి చదివినప్పుడు మాత్రమే, వెనెవర్ వి గో త్రూ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, దెన్ ఓన్లీ వీ కెన్ అటెంప్ట్ ద క్వశ్చన్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇక్కడ మనకు చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ ఏంటుందండి? మూవింగ్ ఐరన్ టైప్ ఆఫ్ మీటర్స్. మూవింగ్ ఐరన్. ఈ మూవింగ్ ఐరన్ లో కూడా అట్రాక్షన్ టైప్, రిపల్షన్ టైప్ ఉంటుంది. మూవింగ్ ఐరన్ లో కూడా అట్రాక్షన్ టైప్, రిపల్షన్ టైప్ ఉంటుంది. మనం నిన్న చూసాం కదండి, ఒక ఎలక్ట్రోమాగ్నెట్. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ చుట్టూ ఏముంటుంది? ఫ్లక్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది. సో ఈ ఫ్లక్స్ దగ్గర ఒక ఐరన్ పీస్ ని పెట్టినట్టయితే, ఏమవుతుంది? ఈ ఐరన్ పీస్ అనేది విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎలక్ట్రోమాగ్నెట్. ఇది ఇలా అట్రాక్ట్ అయినప్పుడు ఒక ఫోర్స్ తోని ఈ పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమన్నామండి? మూవింగ్ ఐరన్. మూవింగ్ ఐరన్. సో ఇది రెండు రకాలుగా ఉంటుంది, అట్రాక్షన్ టైప్ అండ్ రిపల్షన్ టైప్. అట్రాక్షన్ టైప్ అండ్ రిపల్షన్ టైప్. ఇక్కడ నేను బ్రాకెట్ లో ఏసీ డిసి రాశాను. అది ఎందుకో మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో అది ఏసీ డిసి ఎందుకు రాశారనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి? మూవింగ్ కాయిల్. ఈ మూవింగ్ కాయిల్ ఎలా పనిచేస్తుందని చెప్పండి. మూవింగ్ కాయిల్ ఎలా పనిచేస్తుంది? మనకి ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుందండి. ఎలక్ట్రోమాగ్నెట్ కి పర్మనెంట్ మ్యాగ్నెట్ కి తేడా ఏంటండి? ఒక కాయిల్ నుంచి కరెంట్ ఫ్లో చేస్తే దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అంటాము. అలా కాకుండా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేటివి న్యాచురల్ గా అవైలబుల్ ఉంటాయి. దాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాము. సో ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ చుట్టూ కూడా ఏముంటుందండి? అరౌండ్ ది పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్సో వీ హ్యావ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇక్కడ మనం ఇంకొక సో ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ దగ్గర ఒక కాయిల్ పెట్టినట్టయితే సో ఈ కాయిల్ నుంచి ఒక కరెంట్ పంపిస్తే ఏమవుతుందండి? ఇక్కడ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రెండు, వెనెవర్ దిస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ దిస్ కాయిల్ ఫ్లక్స్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ కి ఒక ఫ్లక్స్ వస్తుంది, ఇక్కడ 5 pm అనుకోండి, ఇక్కడ 5 కాయిల్ అనుకోండి. ఈ రెండు ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమైతుంది? ఇది అట్రాక్ట్ కానీ రిపెల్ కానీ జరుగుతుంది. అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరుగుతుంది. సో దీని ప్రకారం ఏమవుతుంది మనకు?
సో అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరుగుతుంది. సో ఈ అట్రాక్షన్ రిపల్షన్ జరిగినప్పుడు మనకు ఈ మూవింగ్ కాయిల్ మీద ఒక పాయింటర్ పెడితే ఈ కాయిల్ అట్రాక్ట్ అయినా రిపెల్ అయినా మనకు ఈ పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డిఫ్లెక్షన్ వల్ల మనకు ఇండికేషన్ జరుగుతుంది. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఇలా మనకు హాట్ వైర్ టైప్ అని, ఇండక్షన్ టైప్ అని, ఎలక్ట్రోస్టాటిక్ అని, రెక్టిఫైయర్ అని 6 రకాల వోల్ట్మీటర్లు అమ్మీటర్లు అయితే ఉన్నాయండి. 6 రకాల వోల్ట్మీటర్లు అమ్మీటర్లు అయితే ఉన్నాయి. సో మనకి ఈ 6 రకాల వోల్ట్మీటర్లు ఎలా పనిచేస్తాయో తెలుసు. వెనెవర్ వీ నో దట్ హౌ దీస్ ఆల్ 6 meters works, then only we can able to attempt any question that is given in the exam. సో ఫస్ట్ మనం మూవింగ్ ఐరన్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కన్స్ట్రక్షన్, వర్కింగ్ ఇలాంటివి మనం డిస్కస్ చేయొద్దండి. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అనేది థియరిటికల్ క్వశ్చన్. థియరిటికల్ అంటే మీ డిప్లొమా ఎగ్జామ్స్లో, బీటెక్ ఎగ్జామ్స్లో వస్తాయండి. ఇక్కడ మనకు ఎస్ఎస్సి జేఈలో దాని కన్స్ట్రక్షన్ కానీ, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అనే క్వశ్చన్ మాత్రం అడగరు. సో మనము ఆల్రెడీ మీరు డిప్లొమాలో అండ్ బీటెక్లో వీటి గురించి నేర్చుకున్నారు కనుక ఇంకా అంతకంటే ఎక్కువ ఏముంటుందో ఇక్కడ చూద్దాం. సో జనరల్గా మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అండి? ఇది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్. ఇక్కడ ఒక కాయిల్ ఉంటుందండి, ఐరన్ పీస్ ఉంటుందండి. ఇక్కడ ఒక ఐరన్ పీస్ ఉంటుంది, దాన్నే ఇక్కడ మూవింగ్ ఐరన్ వెయిన్ అని చెప్పాను. ఓకే, ఇదొక పర్మనెంట్ మ్యాగ్నెట్. ఇదొక ఎలక్ట్రో మ్యాగ్నెట్. సో ఈ మ్యాగ్నెట్ నుంచి ఎప్పుడైతే మనం కరెంట్ పంపిస్తామో అప్పుడు ఇది ఒక ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్లక్స్ ఈ మూవింగ్ ఐరన్ వెయిన్ ని డిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ డిఫ్లెక్షన్ ఎక్కడుందండి? ఈ పాయింటర్ వెయిన్ కి, ఈ మూవింగ్ ఐరన్ వెయిన్ కి కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వెనెవర్ దిస్ ఐరన్ వెయిన్ rotates or deflects, so in proportional to that the pointer also deflects to the new point. This pointer also deflects to the new point. That is about the moving iron. సో ఈ మూవింగ్ ఐరన్ లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. సో ఇంకా మనం ఎసెన్షియల్స్ గురించి చదవలేదు. ఎసెన్షియల్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చదవలేదు. ఎసెన్షియల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఏమేమి ఉంటాయండి ఒకసారి నాకు చెప్పండి. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ ఏ ఇన్స్ట్రుమెంట్? కమెంట్ బాక్స్ లో ఒకసారి కమెంట్ చేయండి. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ ఏ ఇన్స్ట్రుమెంట్? ఏ ఇన్స్ట్రుమెంట్ కన్నా ఏం ఉండాలి చెప్పండి ఒకసారి. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసినప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది మీరు అందరూ యాక్టివ్ గా ఉన్నారని. I can only know that you are active if you can comment in the comment box. What are the things that are essential for instrument? Essential. మీకు చిన్న క్లూ ఇస్తున్నాను. What are the things that are essential for a ఇన్స్ట్రుమెంట్? ఏమేమి ఎసెన్షియల్ అండి? ఒకటి వచ్చేసి కంట్రోలింగ్ టార్క్, నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్ టార్క్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అండి? డాంపింగ్ టార్క్. ఇవైతే కంపల్సరీ ఉండాలండి. ఒక ఇన్స్ట్రుమెంట్కి ఇవి లేనిది ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయదు. అఫ్ కోర్స్ ఇవన్నీ నేను ఒక ఆర్డర్లో రాయలేదు. ఫస్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్, తర్వాత కంట్రోలింగ్, తర్వాత డాంపింగ్. సో డిఫ్లెక్షన్ టార్క్ ని ఎలా ఇండికేట్ చేస్తామండి మనం? TD. కంట్రోలింగ్ టార్క్ ని TC. డాంపింగ్ టార్క్ ని కూడా TD గా ఇండికేట్ చేస్తాం. ఇది T అనుకోండి. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఒక డిఫ్లెక్షన్ టార్క్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ కి వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ టార్క్ చెప్పండి. డిఫ్లెక్షన్ టార్క్ చెప్పండి నాకు ఒకసారి.
సో I square by 2 into dl by d theta. డిఫ్లెక్షన్ టార్క్ ఏంటండి? TD is equals to I square by 2 into dl by d theta. సో ఇక్కడ ఏమేం కాన్స్టెంట్ అండి? ఇండక్టెన్స్ ఆఫ్ దిస్ కాయిల్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో మనకు dl by d theta కూడా కాన్స్టెంట్, 2 అనేది కూడా కాన్స్టెంట్. సో TD దేనికి ప్రపోర్షనల్ అండి? TD is proportional to I square. TD is proportional to I square అంటే TD is proportional to I square అంటే ఇప్పుడు ఇక్కడ స్కేల్ ఎలా ఉంటుందండి? స్కేల్ ఎలా ఉంటుంది? హౌ ఇస్ ద స్కేల్? స్కేల్ అనేది ఇది ఒక స్కేల్ అనుకుంటే మనం ఈ స్కేల్లో ఇనీషియల్గా ఏముంటుందండి? మీరు ఎప్పుడన్నా ల్యాబొరేటరీలో చూసినట్టయితే ఇనీషియల్గా 0 to 1 మధ్యలో మోర్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఆర్ అన్ఈవెన్గా ఉంటాయి. లైన్స్ ఆర్ అన్ఈవెన్. ఇక్కడ నుంచి అంటే 1 to 2 మధ్యలో 10 లైన్స్, 2 to 3 మధ్యలో 10 లైన్స్, 3 to 4 మధ్యలో 10 లైన్స్, 4 to 5 మధ్యలో 10 లైన్స్ ఉంటే ఇక్కడ 0 to 1 మధ్యలో మాత్రం అన్ఈవెన్ లైన్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం? క్రాంప్డ్ స్కేల్ అంటాం. క్రాంప్డ్ అంటాం. సో ఇలాంటి స్కేల్స్ ఏమంటామండి? నాన్ లీనియర్ స్కేల్. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారండి. మూవింగ్ ఐరన్ లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. సి హౌ డు యూ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ ని మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఎలా గుర్తుపడతారు? హౌ డు యూ రికగ్నైజ్ దట్ an instrument is moving iron instrument? ది ఆన్సర్ ఇస్ వాట్? ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఈ నాన్ లీనియర్ స్కేల్ కానీ క్రాంప్డ్ స్కేల్ కానీ మనం చూసామంటే అది ఒక మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. అదొక మూవింగ్ స్కేల్ అని మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు లైవ్ క్లాసెస్లో కూడా చెప్తామండి. ADDA247లో మీకు తెలుసు SSC JEE కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏది ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. ఈ కన్స్ట్రక్షన్, వర్కింగ్ ఇలాంటివన్నీ మనకి ఎగ్జామ్లో రావు. సో వాటి గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తుంది. వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంది? యూనివర్సల్ యూజ్ అంటే బోత్ ఏసీ అండ్ డీసీకి ఈ ఇన్స్ట్రుమెంట్ మనం వాడచ్చు. లెస్ ఫ్రిక్షన్, ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల యూజ్ ఏంటి చెప్పండి? సో ఫ్రిక్షన్ తక్కువ ఉందంటే డిఫ్లెక్షన్ టార్క్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఫ్రిక్షన్ తక్కువ ఉంది కాబట్టి డిఫ్లెక్షన్ టార్క్ తక్కువ ఉన్నా పర్లేదు. సో కాబట్టి I square చిన్న కరెంట్స్ తో కూడా విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ ఆల్సో we can able to get more deflection. That is a very advantage with MI instruments. అది కూడా మీరు చూసుకోవాలండి. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ చీప్, అంటే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రోబోస్నెస్ అంటే ఏంటి అండి? యూ క్యాన్ యూజ్ ఇట్. కన్స్ట్రక్షన్ అనేది సింపుల్ ఉంటుంది. ఏ కండిషన్లోనైనా మనం యూజ్ చేయొచ్చు. బికాస్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్ క్రాఫ్ట్స్లో మనం వాడుతున్నప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో టర్బులెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టర్బులెన్స్ కూడా తట్టుకునేటట్టు మనం ఒక మీటర్ని డిజైన్ చేయాల్సి వస్తుంటుంది. సో రోబోస్ట్గా ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏదండి? ఎంఐ ఇన్స్ట్రుమెంట్. సో ఇలాంటి అడ్వాంటేజెస్ బేస్ మీద కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనకి డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వోల్టేజ్ని ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి అప్లై చేశారు. అప్పుడు మనకి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? మనకు
జనరల్గా ఒక సిగ్నల్కి ఏదైనా వేవ్ ఫామ్కి ఏమేమి ఉంటాయండి, ఏమేమి వాల్యూస్ ఉంటాయి చెప్పండి. వేవ్ ఫామ్కి ఏమేమి వాల్యూస్ ఉంటాయి? యావరేజ్ వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, టెల్ మీ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ వాట్? ఆర్ఎంఎస్ మెజర్ చేస్తుందా, మ్యాక్సిమం మెజర్ చేస్తుందా, యావరేజ్ మెజర్ చేస్తుందా? కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒక మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ is measuring what? Or moving iron instrument is measuring the average value of the waveform, or maximum value of the waveform, or RMS value of the waveform. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇది తెలిసినట్టయితే మీరు 2-3 ఆన్సర్లు చేయండి. 2-3 ఆన్సర్స్ మీరు ఈజీగా ఇవ్వచ్చండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి వోల్టేజ్ వేవ్ ఫామ్ మీరు అప్లై చేసినట్లయితే, ఇఫ్ యూ అప్లై ఏ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఫర్ ఏ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, ఏసీ వేవ్ ఫామ్ అనుకోండి. ఫర్ టైమ్ బీయింగ్ నేను ఆర్ఎంఎస్ యావరేజ్ రాసిన కాబట్టి ఫర్ టైమ్ బీయింగ్ లెట్ us assume that it is a ఏసీ వేవ్ ఫామ్. ఒక ఏసీ వేవ్ ఫామ్ అప్లై చేసినాను అనుకోండి. డీసీ అప్లై చేస్తే వేరండి. ఏసీ వేవ్ ఫామ్ అప్లై చేసినప్పుడు ఏం ఇండికేట్ చేస్తుందో చెప్పండి. ఏసీ వేవ్ ఫామ్ అప్లై చేసినప్పుడు వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్? అక్రమ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసినప్పుడు మాత్రమే ఐ కెన్ నో దట్ యు ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఎస్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం మెజర్ చేస్తాయండి? మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెజరింగ్ ఆర్ఎంఎస్ వాల్యూ. సింపుల్. ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి ఇక్కడ. ఏ వోల్టేజ్ ఆఫ్ V of t is equals to 10 into sin omega t. What waveform it is? It is a sinusoidal voltage. Is applied to a moving iron instrument. What is the indication? ఇప్పుడు చెప్పండి అందరూ. Please tell me what is the indication. What does your meter indicate? ఏం ఇండికేషన్ చెప్తుంది చెప్పండి. What is the answer? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాట్ ఈస్ ఆన్సర్? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ వోల్టేజ్ ఆఫ్ V of t is equal to 10 sin omega t is applied to a moving iron instrument. సో మనకు వాట్ ఈస్ ద ఇండికేషన్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్? ఆ వోల్ట్ మీటర్లో ఏం ఇండికేట్ చేస్తుందో చెప్పండి. ఫాస్ట్గా వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. మీకు చేయొచ్చు ఈజీగా. ఆర్ఎంఎస్ వాల్యూ చెప్పిన వాళ్ళు ఈజీగా చేయొచ్చు. దోస్ హూ హ్యావ్ గివెన్ ఆర్ఎంఎస్ వాల్యూ యాజ్ ది ఆన్సర్, మీరు కంపల్సరీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. V of t is equal to 10 sin omega t is applied to a moving iron voltmeter. What is the indication of the voltmeter? This is a question given in AE 2017 exam. AE TSPDCL 2017 exam లో ఇది ఇచ్చారండి. ఏ వోల్టేజ్ ఆఫ్ ఇది అంటే ఏ సిమిలర్ వన్. ఏ వోల్టేజ్ ఆఫ్ V of t is equal to 10 sin omega t is applied to a moving iron instrument. What is the voltage? What is the indication of the instrument? ఏం ఇండికేట్ చేసింది? వాల్యూ ఎంత చెప్పండి. ఎన్ని వోల్ట్స్ చెప్పండి. వాల్యూ ఎన్ని వోల్ట్స్ ఇండికేట్ చేస్తుందో చెప్పండి. సరే, ఐ విల్ గివ్ 2 ఆప్షన్స్. నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. A10 B10/√2. A10 B10/√2. ఏనా బీనా కమెంట్ చేయండి ఒకసారి కమెంట్ బాక్స్లో. ఏ ఆర్ బి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ ఆర్ బి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏనా బీనా? సో ఆన్సర్ ఈజ్ సింపుల్ అండి. సో ఫస్ట్ మనం ఇలాంటి వేవ్ ఫామ్ని కంపేర్ ఇట్ విత్ ద
So compare this waveform with a normal waveform. What is the normal waveform andi? V of t is equal to Vm sin omega t. ఇక్కడ Vm ఎంత అండి? రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసినప్పుడు Vm ఎంత అండి? వాట్ ఈస్ ద Vm వాల్యూ? Vm is equals to 10. కానీ మనకు మూవింగ్ ఐరన్ మాక్సిమం వాల్యూ ఇండికేట్ చేస్తుందండి? కాదు, RMS వాల్యూ. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ RMS వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ? Vm is equals to √2 Vrms. సో ఇక్కడ నుంచి వాట్ ఈస్ Vrms? Vrms is equals to Vm by √2. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 10 by √2. సో 10 by √2 అయితే మనకు ఆన్సర్ వస్తుంది. 10 by √2 is the answer. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. నాట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కాదండి. దే విల్ ఆస్క్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆర్ఎంఎస్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఆర్ఎంఎస్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ లో మనము ఇలాంటి వేవ్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద RMS value of the voltage. Now సో మనకు చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మూవింగ్ ఐరన్ ఎనీ వోల్టమీటర్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఏమిటండి? మూవింగ్ కాయిల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పనిచేస్తాయో కూడా మీకు తెలుసు. సో మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పనిచేస్తాయో కూడా మీకు తెలుసు. సో మూవింగ్ కాయిల్ అంటే ఏంటండి? ఇదొక పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ లో మనం ఒక కాయిల్ ని ప్లేస్ చేసినాం. సో ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ లో ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది. ఈ ఏరియాలో మొత్తం ఫ్లక్స్ ఉంటుంది. సో ఈ కాయిల్లో మనం ఇఫ్ యూ సెండ్ ఏ కరెంట్, ఈ కాయిల్లో కరెంట్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ కూడా ఒక ఫ్లక్స్ వస్తుంది. సో ఈ ఫ్లక్స్ ఎయిడింగ్ కావచ్చు, అపోజింగ్ కావచ్చు. సో దాన్ని బట్టి మనకు ఇది రిపల్షనా, అట్రాక్షనా అనేది జరుగుతుంది. సో ఈ రెండు కేసులో కూడా ఈ పాయింటర్ అనేది జీరో నుంచి డిఫ్లెక్ట్ అవుతుంది. థీటా. సో థీటా ఇస్ ద డిఫ్లెక్షన్. ఓకే. సో నెక్స్ట్ ఎంసీ టైప్ లో టార్క్ డిఫ్లెక్షన్ టార్క్ ఏంటండి? ఎంసీ టైప్ లో టార్క్ డిఫ్లెక్షన్ అనేది TD is proportional to I. ఏ కరెంట్ అయితే మనం ఇన్స్ట్రుమెంట్ నుంచి పంపిస్తున్నామో ఆ కరెంట్ ని ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్ టార్క్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చండి. ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బేసికలీ, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. All the instruments are basically చెప్పండి, what is that? All the instruments are basically what? A, voltmeters. Second one is ammeters. 1 or 2 చెప్పండి. Basically all the instruments are voltmeters or ammeters. 1 or 2 option iyanడి. 1 or 2. All the instruments are basically voltmeters or ammeters. This is also one of the question given in the RRB exam. ఇది ఒక RRB exam లో అడిగారండి. All the instruments are basically voltmeters, ammeters. 1 or 2. All of you please answer the question. One or two. The option is ammeters. Basic గా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా అమ్మీటర్సే. సో
based on the design consideration, we'll make it as a voltmeter or wattmeter or anything else. We can make them as to work to measure anything else just by making the changes. So basically అన్ని కూడా వర్క్ చేసేటివి ఏంటి అండి, అమ్మీటర్సే, ఎక్సెప్ట్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఏంటది? ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్స్ తప్ప అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా అమ్మీటర్సే బేసిక్గా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి చాయిస్ ఉందండి. బేసికలీ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వాట్? అమ్మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అండి? అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇక్కడ టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. ఇక్కడ టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటండి? ఐ. సో టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ కాబట్టి, టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ కాబట్టి మనకి స్కేల్ ఎలా ఉంటుందండి? లీనియర్గా ఉంటుంది స్కేల్. 0, 1, 2, 3, 4, 5 ఇది ఒక స్కేల్ అనుకుందాం. సో ఈ స్కేల్లో 5 డివిజన్ 5 రీడింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 0 to 1 10 రీడింగ్స్ ఉన్నప్పుడు 1 to 2 కూడా 10 డివిజన్స్ ఉంటాయి, 2 to 3 కూడా 10 డివిజన్సే ఉంటాయి, 3 to 4 ఆల్సో వీ హ్యావ్ సేమ్ డివిజన్స్, 5 సో 4 to 5 కూడా సేమ్ డివిజన్స్. సో స్కేల్ మొత్తంలో ఈక్వల్ డివిజన్స్ ఉన్నాయి. ఇలాంటి స్కేల్స్ని ఏమంటామండి? వాట్ ఆర్ దిస్ స్కేల్స్ కాల్డ్? లీనియర్ స్కేల్స్. లీనియర్ స్కేల్స్. లీనియర్ స్కేల్స్లో అడ్వాంటేజ్ ఏంటండి? ఎర్రర్ తక్కువ ఉంటుంది, అబ్జర్వేషనల్ ఎర్రర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ PMMC ఇన్స్ట్రుమెంట్. స్కేల్ ఈజ్ యూనిఫామ్లీ డివైడెడ్. నెక్స్ట్ ఏంటండి? పవర్ కన్సంప్షన్ లో ఉంటుంది. పవర్ కన్సంప్షన్ అనేది లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి? ఇట్ ఎగ్జిబిట్స్ ఏ హై టార్క్ బై వెయిట్ రేషియో. డిఫ్లెక్షన్ టార్క్ కి వెయిట్ కి రేషియో ఏంటుందండి? హై ఉంటుంది. డిఫ్లెక్షన్ టార్క్ టు వెయిట్ రేషియో ఈస్ వెరీ హై. ఇలా ఉండడం వల్ల ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ అడ్వాంటేజ్ ఆఫ్ టార్క్ బై వెయిట్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల ఏంటి? ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. విచ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ హై టార్క్ బై వెయిట్ రేషియో? విచ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ హై టార్క్ బై వెయిట్ రేషియో? సో దిస్ ఈస్ హై టార్క్ బై వెయిట్ రేషియో ఉంటుంది. దీనివల్ల ఏంటి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మోర్ సెన్సిటివిటీ ఉంటుంది. సెన్సిటివిటీ అనేది మోర్ ఉంటుంది. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటండి? వీ కెన్ ఇప్పుడు అమ్మీటర్ని రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే ఒక రెసిస్టర్ పెడితే సరిపోతుంది. వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే సిరీస్గా ఒక రెసిస్టర్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ అనేది వెరీ ఈజీ బికాస్. బట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ హియర్? It can be only used for DC. Okay, next thing, a voltage waveform is applied here. Now what is the indication of PMMC? Is it indicating average value, or is it indicating RMS value, or it is indicating the maximum value? Comment box lo cheyandi please comment me in the comment box. Please give the answer in the comment box. 1, 2, 3 voltage waveform, if you give it to PMMC instrument, the average value read chestha, RMS value or maximum value? Average, RMS, maximum cheppandi. Average, RMS, maximum. See, why am I discussing all these things? Enduku discuss chestunam ante దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. మీకు ఇది ఎంసీ ఇన్స్ట్రుమెంట్ యావరేజ్ వాల్యూ ఇండికేట్ చేస్తుందా, ఆర్ఎంఎస్ వాల్యూ ఇండికేట్ చేస్తుందా, మాక్సిమం వాల్యూ ఇండికేట్ చేస్తుందా అనేది మాత్రం మీకు తెలియాలి. అప్పుడే మనం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ఈజ్ వాట్? 1. వోల్టేజ్ వేవ్ ఫార్మ్. ఎప్పుడైనా నాట్ ఓన్లీ వోల్టేజ్ వేవ్ ఫార్మ్, ఇక్కడ కరెంట్ వేవ్ ఫార్మ్ ఇచ్చిన ఆ కరెంట్ వేవ్ ఫార్మ్ ఆర్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ యొక్క యావరేజ్ వాల్యూని పిఎంఎంసి ఇండికేట్ చేస్తుంది. యావరేజ్
value. Average value. It is indicating average value. Okay, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, ఎలక్ట్రో డైనమోమీటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కూడా మూవింగ్ కాయిల్ నుంచే వచ్చింది. బట్ తేడా ఏంటి, మూవింగ్ కాయిల్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ కాయిల్ ఉంది, ఒక కాయిల్ ఉంది. అలా కాకుండా రెండు కాయిల్స్ పెట్టేసాం అనుకోండి, రెండు కూడా కాయిల్స్ పెట్టేసి కాయిల్ 1 కాయిల్ 2 కాయిల్ 1 కాయిల్ 2. సో ఈ రెండు కాయిల్స్లో ఒకటి ఫిక్స్డ్, దిస్ ఇస్ ఏ ఫిక్స్డ్ కాయిల్. ఇది ఫిక్స్డ్ పెట్టేసి ఇది మూవబుల్ పెట్టేసినామంటే ఏమవుతుందండి, ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది, ఇక్కడ ఫ్లక్స్ ఉంటుంది. సో ఈ ఫ్లక్సెస్ వల్ల అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరగవచ్చు. సో ఈ అట్రాక్షన్ రిపల్షన్ జరిగినప్పుడు ఈ మూవింగ్ కాయిల్కి ఒక పాయింటర్ పెట్టినప్పుడు ఇది కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఆల్సో డిఫ్లెక్ట్స్ ఇన్ అకార్డింగ్ టు ద రిపల్షన్ అండ్ అట్రాక్షన్ ఫోర్స్. సో మనకు అప్పుడు వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్లో మనకి ఏమేమి ఉంటాయండి? ఇక్కడ చూడండి, ఈ రెండు ఫిక్స్డ్ కాయిల్స్, ఇది మూవింగ్ కాయిల్. సో ఈ మూడింటిని కలిపి మనం ఒక అమ్మీటర్ని కానీ వోల్ట్ మీటర్ని కానీ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, జనరల్గా ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఆఫ్ వోల్ట్ మీటర్స్ అమ్మీటర్స్ ఉండవు. జనరల్గా ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ ఆఫ్ వోల్ట్ మీటర్స్ అమ్మీటర్స్ చాలా తక్కువ. ఓకే, ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అండి? సో పిఎంఎంసికి ఎలక్ట్రో డైనమోమీటర్కి పెద్ద తేడా లేదండి. కాకపోతే పిఎంఎంసి ఈజ్ ఓన్లీ ఫర్ డిసి, ఎలక్ట్రో డైనమోమీటర్ ఫర్ ఏసీ యాజ్ వెల్ యాజ్ డిసి. అదొక్కటే తేడా అండి. సో ఎలక్ట్రో డైనమోమీటర్ అడ్వాంటేజెస్ ఏంటి అండి? ఎలక్ట్రో డైనమోమీటర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బోత్ ఏసీ అండ్ డిసి. ఇక్కడ ఎడ్డీ కరెంట్ ఎర్రర్స్, హిస్టరీసిస్ ఎర్రర్స్ ఉండవండి. ఎర్రర్స్ విల్ ఆల్సో డిస్కస్ ద ఎర్రర్స్. ప్రతి ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ మచ్ అబౌట్ ది ఎర్రర్స్, బట్ ఎర్రర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ నో ఎడ్డీ కరెంట్ అండ్ హిస్టరీసిస్ ఎర్రర్ ఉండవు. సో ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్, అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్, ఇక్కడ కూడా ఏం మెజర్ చేస్తుంది? ఆర్ఎంఎస్ వాల్యూ. బట్ వాట్ ఈస్ ద థింగ్ హియర్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వేవ్ ఫార్మ్. కొన్ని సైనుసైడల్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని నాన్ సైనుసైడల్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని సిమెట్రికల్ ఉంటాయి, కొన్ని అసిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఈ సిమెట్రికల్ అసిమెట్రికల్ అనేటివి ఇక్కడ ఏ వేవ్ ఫార్మ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వైర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీరు చదివి ఉండకపోవచ్చు. సో హార్డ్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అండి? సో ఒక వైర్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ లెంత్ వైర్ ఉంటుంది. సో ఇందులో కరెంట్ పాస్ చేసినప్పుడు ఇది సడన్, whenever current pass through the conductor, what happens? Heat is dissipated. So ఈ temperature change వల్ల the length of the wire changes. L plus delta L కైతే చేంజ్ అవుతుంది. సో ఆ లెంత్ ని మనం, ఆ చేంజ్ ఇన్ లెంత్ ని మనం వీఆర్ యూజింగ్ టు డిఫ్లెక్ట్ ద పాయింటర్. వీఆర్ యూజింగ్ దట్ లెంత్ టు, ఈ చేంజ్ ఇన్ లెంత్ ని వీఆర్ యూజింగ్ టు డిఫ్లెక్ట్ ద పాయింటర్. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటండి? ఇక్కడ ఏదైనా మ్యాగ్నెటిజం ఉందా? ఇస్ దేర్ ఎనీ మ్యాగ్నెటిజం హియర్? దెర్ ఈస్ నో మ్యాగ్నెటిజం. సో దెర్ ఈస్ నో మ్యాగ్నెటిజం అనేది లేదు. సో మ్యాగ్నెటిజం లేనప్పుడు మనకి చాలా ఎర్రర్స్ తగ్గిపోతాయి.
ఈ హాట్ వైర్లో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటండి, ఇది ఏ ఫ్రీక్వెన్సీకైనా వాడొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ కానీ లో ఫ్రీక్వెన్సీ కానీ ఏ ఫ్రీక్వెన్సీకైనా ఇది వాడొచ్చు. ఓకే, సో ఇలాగే మనకి ఇంకా మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ థర్మోకపుల్ అండ్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని మనం చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని మనం చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. సో మనకి ఇన్ డీటెయిల్ అయితే మనకు వచ్చి ఉండాలండి. ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడానికి వస్తుంది. సో మీరు యూట్యూబ్లో మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయండి. డైలీ మెజర్మెంట్ సబ్జెక్ట్ కానీ, సర్క్యూట్ సబ్జెక్ట్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, మెషిన్స్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఆల్సో యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ టాపిక్ సంబంధించిన డైలీ అప్డేట్స్ మీకు యూట్యూబ్లో ADDA247 తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. దానికి ప్లస్ మీకు ఫుల్ క్లాసెస్ మీకు కావాలంటే ఎస్ఎస్సి జేఈ ADDA247లో ఎస్ఎస్సి జేఈ కోర్స్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు డైలీ క్లాసెస్ ఉంటాయండి, లైవ్ క్లాసెస్ అండ్ దానికి సంబంధించిన మెటీరియల్స్. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి 50 మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా వస్తాయండి. 50 మాక్ టెస్ట్లు ఫ్రీగా వస్తాయి. సో ఈ క్లాస్ అందరికి నచ్చిందని అనుకుంటూ, సో ఎవరికైతే ఈ క్లాస్ నచ్చుతుందో వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ ప్రెస్ చేయండి. దాని నుంచి మాకు కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా బెటర్గా చెప్పడానికి మేము ట్రై చేస్తుంటామండి. సో ఈ కోర్సుకు సంబంధించి సో మీకు సెప్టెంబర్ 10th ఇక్కడ చూపించినట్టు సెప్టెంబర్ 10th అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సెప్టెంబర్ 10th సో 50 టోటల్ టెస్ట్లు, మొత్తం 50 టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి 50 మాక్ టెస్ట్లు కూడా ఫ్రీగా వస్తున్నాయండి. అండ్ మీరు ఇంకొకటి కూడా పర్చేస్ చేయొచ్చు, అది టెస్ట్ ప్యాకేజ్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో అందులో జేఈఈ, స్టేట్ లెవెల్ ఏఈ ఎగ్జామ్స్ అండ్ పిఎస్యూస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అందులో మీకు మాక్ టెస్ట్ లాగా రాసుకోవచ్చండి. 100+ టెస్ట్ సిరీస్ అయితే అందులో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఆ కోర్స్ దాన్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ADDA247 తెలుగు యాప్లో ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయండి. అది కాకుండా ఇంకోటి మెగా ప్యాక్ అని కూడా ఉంటుందండి. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ మెగా ప్యాక్. సో ఈ 1 yearలో మీకు లైవ్ క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ 1 year వరకు మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి. ADDA247 తెలుగు యాప్లో మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోర్సుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ అడగొచ్చండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక 5 minutesలో నేనైతే మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు ఈ కోర్సు సంబంధించి కానీ, ఈ ఎగ్జామ్కి సంబంధించి కానీ, ఈ క్లాస్కి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి సంబంధించిన డౌట్స్ నేను క్లియర్ చేస్తానండి ఒక 5 minutesలో. మనకు టైం వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మీకు క్లాస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక లైక్ అండ్ ఈ లింక్ని షేర్ చేయండి. వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి వీలుంటుంది. మీ ఫ్రెండ్స్తో మ్యాక్సిమం మీరు షేర్ చేయండి. దే విల్ ఆల్సో జాయిన్ అండ్ దే విల్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ దిస్ క్లాసెస్. మీకు డైలీ యూట్యూబ్లో అయితే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ అంటే క్లాసెస్ జరుగుతాయండి యూట్యూబ్లో. సో మీకు ఫుల్ క్లాసెస్ కావాలంటే ఎస్ఎస్సి జేఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి ADDA247 తెలుగు యాప్లో. అవునండి, 50 టెస్ట్ సిరీస్ అయితే మీకు ఫ్రీగా వస్తాయండి. ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రమే. సో యూ మస్ట్ బి అమాంగ్ ది ఫస్ట్ 100 మెంబర్స్ హూ ఆర్ రిజిస్టరింగ్ ఇన్ టు ద కోర్స్. ఈ కోర్స్లో ఫస్ట్ 100 మెంబర్స్కి అయితే 50 టెస్ట్ సిరీస్ అయితే మీకు ఫ్రీగా ఇవ్వబడతాయండి.
సో ఇంకా మీకు ఏమైనా కమెంట్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఈ కోర్స్ రిలేటెడ్ కానీ ఎగ్జామ్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా ఒకసారి మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇక్కడ అడిగారు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి. బ్యాచ్ అండి 10th నుంచి అండి. 10th నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో మీకు ఆ బ్యాచ్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మాత్రమే కవర్ అవుతామండి. ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన టెక్నికల్ కోర్స్ సపరేట్గా ఉంది. నాన్ టెక్నికల్ కోర్ అంటే జిఎస్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన బ్యాచ్ వేరే ఉందండి. మీకు ఈ టెక్నికల్ కోర్స్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్సి జేఈ టెక్నికల్ కోర్స్.